హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ హిస్టరీలోనే వరస్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది. కానీ ఆ వరస్ట్ సిచ్యువేషన్లో నుంచి ఒక కోల్డ్ వార్ పుట్టుకొని వచ్చింది. ఆ కోల్డ్ వార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇంకా నేషనల్ మీడియా ఛానల్ అయిన రిపబ్లిక్ టీవీకి జరుగుతుంది. అండ్ ఈ కోల్డ్ వార్లో ప్రధాన క్యారెక్టర్స్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు. డిసెంబర్ 2, 2025 మొదలైన ఈ వరస్ట్ సిచ్యువేషన్కి కారణం ఇండియాలో లార్జెస్ట్ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో. టీజీసీఏ ప్రవేశపెట్టిన కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవటం, ఇండియన్ ఎయిర్ మార్కెట్లో 60% షేర్ ఉన్న ఇండిగో చేసిన మిస్టేక్ వల్ల 4500 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అండ్ ఇప్పటికీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చేస్తున్న టైంకి బెంగళూరు అండ్ హైదరాబాద్ నుంచి దాదాపు 180 ఫ్లైట్స్ని ఇండిగో క్యాన్సిల్ చేసిందంట. ఎఫ్డిటిఎల్ రూల్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే డీజీసీఏ వెనక్కి తగ్గి తమకి నచ్చినట్లు రూల్స్ మారుస్తుందని ఇండిగోనే ఇలా చేసింది అనే రూమర్స్ కూడా బయటకు వచ్చాయి. యాక్చువల్లీ దీని మీద నేను డీటెయిల్డ్గా ఒక కంప్లీట్ వీడియో కూడా చేశాను, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అయితే ఈ ఇష్యూ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్లైట్ డిలేస్ వల్ల, క్యాన్సిలేషన్స్ వల్ల వందలు వేలు కాదు, కొన్ని లక్షల మంది ఇబ్బందికి గురయ్యారు. డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అని కాదు, ఈ ఇండిగో క్రైసిస్ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇంత రేంజ్లో జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు మీడియా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలిగా చేసింది. అయితే ఇలా క్వశ్చన్ చేసే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి నేషనల్ మీడియాలో ఒకటైన రిపబ్లిక్ టీవీకి మధ్యలో ఒక చిన్నపాటి యుద్ధం మొదలైందనమాట. సో ఈ యుద్ధం ఏంటి, అసలు ఇది ఎందుకు, ఎలా మొదలైందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను ఇండిగో మీద పెట్టిన వీడియో చూడడం వాళ్ళ కోసం మెయిన్ మ్యాటర్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. కోర్ ఇష్యూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఎఫ్డిటిఎల్ రూల్స్ దగ్గర నుంచి మొదలైందనమాట. ఇండియన్ ఎయిర్ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే గవర్నమెంట్ బాడీ డీజీసీఏ పాత ఎఫ్డిటిఎల్ రూల్స్ని రీప్లేస్ చేస్తూ కొత్త రూల్స్ని తీసుకొని వచ్చింది. సడన్గా రూల్స్ మారిస్తే ఎయిర్లైన్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవటం కష్టం అనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాలు టైం ఇచ్చి 2 ఫేజెస్లో రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఈ రూల్స్ మెయిన్గా పైలట్స్ డ్యూటీ టైమింగ్, వాళ్ళ నైట్ డ్యూటీస్కి సంబంధించినవి. అలసటతో పైలట్స్ ఫ్లైట్స్ నడపకుండా చూడటమే ఈ రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఇండిగో మాత్రం ఈ కొత్త రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో దారుణంగా ఫెయిల్ అయింది. దాంతో నవంబర్ 2025 నుంచి ఇండిగో తమ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయటం లేదా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. అయితే డిసెంబర్ వచ్చేసరికి పీక్ వెడ్డింగ్ సీజన్స్ రావటం, ఇండిగో తమ స్టాఫ్ని పెంచకుండా ఓల్డ్ స్టాఫ్తోనే న్యూ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. డిసెంబర్ 2 నుంచి వేల కొద్ది ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ లక్షల మంది ప్యాసింజర్స్ని ఇబ్బందులకు గురి చేశాయి. ఏ మేజర్ ఎయిర్పోర్ట్ చూసినా ప్యాసింజర్ల ఇబ్బందులు, ప్యాసింజర్లు గొడవలు చేయడం కనిపించింది. కొంతమంది ఎగ్జామ్స్ మిస్ అయ్యారు, ఇంకొంతమంది సర్జరీస్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇలా లక్షల మంది ఇబ్బంది పడ్డారు. అండ్ అలా ఇబ్బంది పడిన వాళ్ళ స్టోరీస్ని మీడియా ఛానల్స్ అన్నీ కవర్ చేశాయి. ప్యాసింజర్స్ పడే ఇబ్బందుల్ని కవర్ చేయడంతో పాటు ఇండిగో నెగ్లిజెన్స్ని ప్రతి నేషనల్ మీడియా హైలైట్ చేసింది. అలా హైలైట్ చేసిన మీడియా ఛానల్స్లో రిపబ్లిక్ టీవీ కూడా ఒకటి. రిపబ్లిక్ టీవీ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, బట్ అర్నబ్ గోస్వామి న్యూస్ చెప్పే ఛానల్ అంటే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ది నేషన్ వాంట్స్ టు నో అనే ఒక్క లైన్తో నేషనల్ వైడ్ పాపులారిటీని తెచ్చుకున్నాడు అర్నబ్ గోస్వామి. మంచి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు, కానీ అర్నబ్కి ఉన్న వాయిస్ ఎవరికి లేదు. వాయిస్, ప్యాషన్, కాన్ఫ్రంటేషన్, అన్అపాలజెటిక్ ఫైర్తో అపోజిషన్ వాళ్ళని చీల్చి చెండాడుతూ ఉంటాడు. ఎస్, అపోజిషన్ని చీల్చి చెండాడటంలో అర్నబ్ తర్వాత ఎవరైనా. అయితే అర్నబ్ అపోజిషన్ని మాత్రమే చీల్చి చెండాడతాడు. గవర్నమెంట్ ఏం చేసినా పెద్దగా గొంతెత్తాడు. బేసిక్గా గవర్నమెంట్కి భజన చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ ఇండిగో ఫ్లైట్ ఇష్యూ వల్ల అర్నబ్ పర్సనల్గా ఇబ్బంది ఫేస్ చేశాడో లేదా అతనికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేశారో తెలియదు, కానీ ఈ ఇష్యూలో డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు అర్నబ్. The central government is completely let down. యాక్చువల్గా అర్నబ్ గోస్వామి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయడం నమ్మశక్యంగా లేదు. నాకే కాదు, చాలామంది దీన్ని నమ్మలేకపోతున్నాడు. भारत मोदी सरकार क्या करे, पूछता है भारत मोदी सरकार क्या करे, पूछता है. మనోడి గురించి ఎందుకు ఎంత హైప్ ఇస్తున్నారంటే, తిమ్మిని బమ్మి చేసి ఆ బమ్మిని ఈజిప్ట్ మమ్మీ అని జనాలకి ప్రజెంట్ చేసే పవర్ మనోడి వాయిస్కి ఉందన్నమాట. గవర్నమెంట్ వైపు తప్పు ఉన్నా కానీ పెద్దగా అరుస్తూ అసలు గవర్నమెంట్కి ఏ సంబంధం లేదు అని జనాల్ని నమ్మించగలడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్తో క్రికెట్ ఆడకూడదని ప్రజలు డిమాండ్ చేశారు. కానీ బీసీసీఐ ఏషియా కప్లో పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలి అని డిసైడ్ అయింది, ఆడింది కూడా. అప్పుడు చాలామంది బీసీసీఐని
క్రిటిసైజ్ చేశారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ను కూడా క్రిటిసైజ్ చేశారు. బికాస్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అయితే బీసీసీఐ పాకిస్తాన్తో ఆడదు కాబట్టి. కానీ ఈ అర్నబ్ గోస్వామి ఏం చేశారు చూడండి. अरे सचिन तेंदुलकर बात करो, राहुल द्रविड़ स्टॉप द साइलेंस, सौरव गांगुली इतने ऐड में आते हो ना, बहुत पैसे मिलते हैं तो डरते क्यों हो बीसीसीआई से सौरव गांगुली? ఇండియా టీం పాకిస్తాన్తో ఏషియా కప్లో ఆడటం గురించి సచిన్ ద్రావిడ్ గంగూలీని క్వశ్చన్ చేశాడు. ఇలాంటివాడు అనమాట మనడు. అంటే తను లాస్ట్ టైం 2014లో అనుకుంటా యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు. మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇండిగో ఇష్యూ విషయంలో క్వశ్చన్ చేశాడు. అర్నబ్ గోస్వామి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం తప్పనట్లేదు, కాకపోతే చాలా రోజుల తర్వాత చేశాడు అని గుర్తు చేస్తున్నాడు అంతే. మేబీ ఇండిగో ఇష్యూ వల్ల గోస్వామికి పెద్ద నష్టం జరిగే ఉంటుంది. ఇష్యూని పిన్ టు పిన్ కవర్ చేశారు. లైక్ ఎవ్రీ మేజర్ ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియజేశాడు. That we saw in Pune. Ladies and gentlemen, now I want to show you the pictures from Ahmedabad. Now I want to show you the visuals from Mumbai. ఇది చూసి అర్నబ్ రెగ్యులర్ వ్యూవర్స్ కూడా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే తన షార్ప్ ఎమోషనల్ ఓపెన్లీ క్రిటికల్ టోన్తో సెంట్రల్ గవర్నమెంట్ని డైరెక్ట్గా అటాక్ చేయడం నాకు తెలిసి ప్రెసెంట్ ఎవరు చూసుండరు. చెప్పే కదా అప్పుడెప్పుడు 2014లో అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశాడు. అప్పట్లో నాకు తెలిసిన ప్రొఫెసర్ ఒక ఆయన అర్నబ్ గురించి ఒక మాట అన్నాడు. అతను మంచి విషయం ఉన్న జర్నలిస్టే కానీ పక్కగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాడు, అది కరెక్ట్ కాదని. ఎందుకు అలా నాకు బాగా గుర్తుండిపోయింది. అండ్ మా ప్రొఫెసర్ చెప్పినట్లు అర్నబ్ గోస్వామి మంచి జర్నలిస్టే, నో డౌట్. తను మంచి జర్నలిస్ట్ అని గుర్తు చేస్తూ కొన్ని కీ ఆర్గ్యుమెంట్స్ని ఇండిగో విషయంలో అర్నబ్ రైజ్ చేశాడనమాట. అవేంటో చెప్తాను చూడండి. అర్నబ్ పాయింట్అవుట్ చేసిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి డీజీసీఏ నెగ్లిజెన్స్ గురించి. ఎఫ్డిటిఎల్ రెగ్యులేషన్స్ని ఎయిర్లైన్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాయా లేదా, సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా అనేది రెగ్యులర్గా మానిటర్ చేయాల్సిందిగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన ఒక రిపోర్ట్లో డీజీసీఏని వార్న్ చేసింది. సో డీజీసీఏ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన వార్నింగ్స్ సీరియస్గా పాటించి ఉంటే ఇండిగోలో జరుగుతున్న గందరగోళం అంతా బయటపడి ఉండేది. సో ఇక్కడ క్లియర్గా డీజీసీఏ మానిటరింగ్ చేయకుండా నెగ్లిజెన్స్ చూపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఉన్న డువోపోలీ ప్రాబ్లమ్ని అర్నబ్ పాయింట్అవుట్ చేశాడు. మీరు గమనిస్తే ఇండియన్ ఎయిర్ ఇండస్ట్రీ మెయిన్గా 2 ప్లేయర్స్ చేతిలో ఉంటుంది. ఒకటి ఎయిర్ ఇండియా, 2 ఇండిగో. ఏవియేషన్ మార్కెట్లో వీళ్ళకి కాంపిటీషన్ అనేది లేకుండా పోయింది. దాంతో వీళ్ళకి నచ్చిన టికెట్ ప్రైజెస్ ఫిక్స్ చేసి అకౌంటబిలిటీ అనేది లేకుండా తప్పులు చేసినా కూడా శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. ఇదంతా గవర్నమెంట్ ఎలా ఎంకరేజ్ చేస్తుంది అని అర్నబ్ గోస్వామి క్వశ్చన్ చేశాడు. నెక్స్ట్ ఇది హైలైట్. అసలు ఇంత పెద్ద రచ్చ జరిగితే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అకౌంటబిలిటీ తీసుకోకుండా ఎందుకు ఉన్నాడు అని క్వశ్చన్ చేసిన అర్నబ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని హైలైట్ చేశాడు. అదేంటంటే ఒక సిస్టంలో ఈ రేంజ్ ఫెయిల్యూర్ జరిగితే ఆ పర్టికులర్ సిస్టమ్కి సంబంధించిన మినిస్టర్ ఖచ్చితంగా పదవి నుంచి తప్పుకొని తీరాలి అని అర్నబ్ డిమాండ్ చేశాడు. మంచి పాయింటే కదా. కానీ ఈ పాయింట్ పహల్గామ్ అటాక్ అప్పుడు, ఢిల్లీ బ్లాస్ట్లప్పుడు కూడా అర్నబ్ రైజ్ చేసి ఉండాల్సింది. టూ బ్యాడ్. దీంతో పాటు అర్నబ్ ఇంకో మాట కూడా అన్నాడు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ పార్టీకి చెందినవాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అతని మీద యాక్షన్ తీసుకోలేదా అని అర్నబ్ క్వశ్చన్ చేశాడు. ఇక్కడే సీన్లోకి టీడీపీ ఎంటర్ అయింది. సారీ, ఎంటర్ అవ్వలేదు, అర్నబ్ లాగాడు అనమాట. టీడీపీని సీన్లోకి లాగిన తర్వాత అర్నబ్ మళ్ళీ సెంటర్ని అటాక్ చేశాడు. ఇండిగో చేసిన బ్లాక్ మెయిల్స్కి గవర్నమెంట్ లొంగిపోయి ఎఫ్డిటిఎల్ రూల్స్ని ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేసిందని, అయినా కూడా ఇండిగో ఎఫ్డిటిఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయిందని అర్నబ్ అన్నాడు. ఇంకా ఫైనల్గా ప్యాసింజర్స్ని ఎయిర్లైన్స్ గ్రాంటెడ్గా తీసుకుంటూ వాళ్ళకి సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళ డబ్బులతో బిజినెస్ బిల్డ్ చేసుకుంటున్నాయని, అసలు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎందుకు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వట్లేదని అర్నబ్ డైరెక్ట్గా మోదీ గారిని క్వశ్చన్ చేశాడనమాట. ఎస్, నాకు తెలుసు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, సీన్లోకి నారా లోకేష్ గారు ఎప్పుడు వస్తారు అనే కదా. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని చేసిన తర్వాత అర్నబ్ లైవ్ డిబేట్ పెట్టాడు. అర్నబ్ గోస్వామి లైవ్ డిబేట్స్ చాలా ఫేమస్. ఈ నరుపులకి అవతల వాళ్ళ సిగ్నల్స్ జామ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఈ లైవ్ డిబేట్స్కి టీఆర్పీలు కూడా మామూలుగా ఉండవు. సో ఈ ఇండిగో ఇష్యూ మీద కూడా అర్నబ్ ఒక లైవ్ డిబేట్ పెట్టాడు. ఆ డిబేట్లో టీడీపీ రిప్రజెంటేటివ్గా జి దీపక్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేశారనమాట. డిబేట్లో అర్నబ్ ఎఫ్డిటిఎల్ రూల్స్ గురించి మాట్లాడుతూ ఆ రూల్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన ప్యాసింజర్ సేఫ్టీ కాంప్రమైజ్ అయ్యిందా అని అడిగాడు. దానికి టీడీపీ రిప్రజెంటేటివ్ అయిన దీపక్ రెడ్డి సమాధానం ఏం చెప్పారో తెలుసా? ఒకసారి చూడండి. Our minister Lokesh ji is also monitoring the situation.
An emergency war room has been set up. అర్నబ్ గోస్వామి ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, కానీ డైరెక్ట్గా ఎప్పుడు డిస్ప్లే చేయడు తన సపోర్ట్ని. అండ్ ఇండిగో ఇష్యూలో డైరెక్ట్గా బీజేపీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. అలాంటి టైంలో దీపక్ రెడ్డి గారు పొంతన లేకుండా నారా లోకేష్ గారిని టాపిక్లోకి ఎందుకు తీసుకొని వచ్చారో అర్థం కావట్లేదు. దీపక్ రెడ్డి గారు నారా లోకేష్ గారి గురించి మెన్షన్ చేసిన వెంటనే అర్నబ్ రియాక్షన్ ఒకసారి చూడండి. But your minister is not the minister for civil aviation. ఎక్కడతో అర్నబ్ బాగలేదు. ఇన్ వాట్ కెపాసిటీ కెన్ నారా లోకేష్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్? వాట్ ఈస్ హిస్ కనెక్షన్ టు సివిల్ ఏవియేషన్? హౌ కెన్ ఎ స్టేట్ మినిస్టర్ మానిటర్ ఏ నేషనల్ వైడ్ సివిల్ ఏవియేషన్ ఇష్యూ? వాట్ ఈస్ హిస్ అఫీషియల్ రోల్ హియర్? అంటూ నాన్ స్టాప్ గా క్వశ్చన్స్ వేశాడు అర్నబ్. దీపక్ రెడ్డి గారు వెంటనే కోలుకొని సిచ్యువేషన్ ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మానిటర్ చేస్తుంది. ఎమర్జెన్సీ రూమ్ లో ఏవియేషన్ మినిస్టర్ 24/7 అంటూ సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్నారు అని అన్నారు. కానీ లాస్ట్ లో మళ్ళీ మా పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారు కూడా సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్నారు అని దీపక్ గారు అన్నారు. From our party's side, Nara Lokesh ji is also monitoring the situation to get it normalized. ఇంకా దీని తర్వాత అర్నబ్ రెచ్చిపోయాడు అనమాట దీపక్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ. అసలు మీ పార్టీ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీయా లేదా టీడీపీ మినిస్ట్రీయా అంటూ ఫటాఫటా క్వశ్చన్స్ని క్రిటిసిజంతో కలిపి వదిలాడు అనమాట. ఈ డిబేట్ అంతా బాగా వైరల్ అయింది. టీడీపీ సపోర్టర్స్ ఇంకా పార్టీ మెంబర్స్ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ ఇంకా బ్యాన్ చేస్తున్నట్టు డిక్లేర్ చేశారు. కారణం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని అర్నబ్ క్రిటిసైజ్ చేయడం. అయితే ఈ బాయ్కాట్ డిక్లరేషన్స్ కూడా అర్నబ్ రియాక్ట్ అయ్యాడు అనమాట. టీడీపీ వాళ్ళు అంతా కలిసి వచ్చి బాయ్కాట్లు బ్యాన్లు చేసిన రిపబ్లిక్ టీవీ మీద జీరో ఇంపాక్ట్ ఉంటుందని, రిపబ్లిక్ టీవీకి ఇండివిజువల్ ఎజెండాస్ ఏమీ లేవని, టీడీపీ ఎవరినైనా రిప్రజెంటేటివ్ని పంపితే అతన్ని లైవ్లో డిబేట్ చేయడానికి రెడీ అని, అలా ఎవరినైనా పంపే వరకు ఒక చైర్ ఖాళీగా పెడతారని అర్నబ్ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ బాయ్కాట్లు బ్యాన్లతో వదిలే, ఆ మాట వీడియోలో అనకూడదు. The Telugu Desam party says we will boycott Republic. And I want to tell the Telugu Desam party that will only make us ask more questions and tough questions and have no impact on us. దీపక్ రెడ్డి గారు మాత్రం చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసి మన స్టేట్ పరువు తీశారు అనేది నా ఒపీనియన్. అక్కడ అర్నబ్ అడిగింది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఈ ఇండిగో విషయంలో ఏం చేస్తున్నారని. రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ పార్టీ అతను కాబట్టి యాజ్ ఎ టీడీపీ రిప్రజెంటేటివ్గా దీపక్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడాలి. పొంతన లేకుండా నారా లోకేష్ గారి గురించి ఎందుకు మాట్లాడటం? ఆయన అనవసరంగా నారా లోకేష్ గారిని సీన్లోకి తీసుకొని రావటం వల్ల ఎక్కడా లేని రూమర్స్ అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. లైక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినా కూడా రామ్మోహన్ నాయుడు గారికి పవర్ లేదు, మొత్తం పవర్ అంతా లోకేష్ గారి చేతిలోనే ఉంది అనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. బట్ పార్టీలో మార్కులు కొట్టేద్దామని దీపక్ రెడ్డి గారు ట్రై చేసినట్టున్నారు. లైక్ లోకేష్ గారిని నేషనల్ మీడియాలో మెన్షన్ చేస్తే ఆయన నుంచి అప్రిషియేషన్ వస్తుందిలే అనుకున్నట్టు ఉన్నారు. కానీ అది దారుణంగా బ్యాక్ ఫెయిర్ అయింది. ఎందుకంటే స్వయంగా మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు దీపక్ రెడ్డి గారు చేసిన క్లెయిమ్స్ ఫాల్స్ అనేలాగా స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ ఇండిగో ఇష్యూని ఏ కెపాసిటీలో కూడా మానిటర్ చేయట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. సో టీడీపీ పార్టీ మెంబర్ అయిన దీపక్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ వల్ల లేనిపోని ఇష్యూస్లో నారా లోకేష్ గారి పేరు వినిపించడంతో పాటు వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ నాయిసీ జర్నలిస్ట్తో టీడీపీకి కోల్డ్ వార్ మొదలైంది. మరి ఎన్డీఏ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇన్ని రోజులు తాము ఏం చేసినా తందానా అనిన అర్నబ్ ఇప్పుడు తన్నుకుందాం రండి అన్నట్లు మాట్లాడడాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూద్దాం. కమింగ్ టు అర్నబ్ గోస్వామి, ఆ మనిషిని ప్రిడిక్ట్ చేయడం కష్టం లేండి, అలా వదిలేద్దాం. దర్శనం ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.